రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొద్దిగా తగ్గించాలని కోరాము. బీజేపీ ప్రభుత్వాలు అన్నీ తగ్గించాయి, ఇక్కడ కేసీఆర్ తగ్గించలేదు. తగ్గించినటువంటి ప్రభుత్వం ఏదైందంటే మన తెలంగాణ ప్రభుత్వమే. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాదు, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కూడా కొద్దిగా తగ్గించుకున్నాయి. కాబట్టి అప్పుడు కేసీఆర్ తగ్గించలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి తగ్గించుకోవాలి. అది అంటే ఈరోజు ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీ అంతా జరుగుతూ ఉంటే ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? నిరుద్యోగులకు రాకపోతే ముసలోళ్ళకి వస్తాయా? కాబట్టి అనేక రకాల డెవలప్మెంటల్ యాక్టివిటీ చేయబోతున్నాం మేము వికసిత్ భారత్ పేరు మీద. ఇప్పుడు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే దాంట్లో ఉపాధి దొరుకుతుంది కదా, న్యూ ఇండస్ట్రీస్ వస్తాయి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇండియాను కన్వర్ట్ చేస్తామంటే కొన్ని కోట్ల మందికి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఉద్యోగాలు అనేది సపరేట్ ఉండదు, డెవలప్మెంట్లోనే భాగస్వామ్యం. ఈరోజు రైల్వేలో కావచ్చు, మేము ఎవ్రీ మంత్ 1,00,000 ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి డైరెక్ట్ యాక్టివిటీ పెట్టుకోకుండా డైరెక్ట్ ఇస్తూ ఉన్నాం. ఎవ్రీ మంత్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని ఖాళీలను భర్తీ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి 12 లక్షల ఉద్యోగాలు ఎవ్రీ నెల ఇస్తూ వచ్చాము. 3.5 లక్షల ఉద్యోగాలు రైల్వేలో రిక్రూట్మెంట్ చేశాం, బ్యాంకులలో చాలా పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేశాం, పారామిలిటరీలో రిక్రూట్మెంట్ చేశాం. కాబట్టి భారత ప్రభుత్వము చాలా పారదర్శకతో పనిచేస్తూ ఉంది. ఎవ్రీ మంత్ ప్రైమ్ మినిస్టర్ స్వయంగా వచ్చి అపాయింట్మెంట్ లెటర్స్ ప్రైమ్ మినిస్టర్ స్వయంగా నెలకు 1,00,000 మంది చొప్పున ఇచ్చారు. నేను తెలంగాణకు సంబంధించి నేనే స్వయంగా 12 నెలల పాటు హైదరాబాద్లో నేనే ఇచ్చాను. ఎవ్రీ మంత్ ప్రతి నెల నేనే అపాయింట్మెంట్ నా చేతుల మీద ఇచ్చాను 1,000 మందికి. కాబట్టి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఈరోజు అన్ని సెక్టార్లో రావాలి. అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కావచ్చు, ఐటీ సెక్టార్లో కావచ్చు, హెల్త్ సెక్టార్లో కావచ్చు, ఫార్మా సెక్టార్లో కావచ్చు, సర్వీస్ సెక్టార్లో కావచ్చు, అన్ని సెక్టార్లో ఆ రకమైనటువంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇన్వెస్ట్మెంట్స్ రావడం కోసం మంచి ఈజీ డూయింగ్ బిజినెస్ తీసుకురావాలి. ఆ రకంగా తీసుకొస్తున్నాం, చాలా పద్ధతులు మార్చాము.